ఎవరు నువ్వు? సైకిల్ ఎందుకు తెస్తున్నావు? నీకదంతా అనవసరం. ముందు పోలీసులు పిలు. పోలీసులు? సైకిల్ ఎక్కడ ఉంది సార్? మనుషులు ఎవరు లేరు. పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తామని తీసుకొచ్చాను. సైకిల్ మీదైతే మీరు తీసుకోండి సార్. పోలీసులు ఎందుకు? అదే అది కాదు. ఓరి దొంగ ముండా కొడక. షర్టు ప్యాంటు పైగా ఇన్సెట్ లండన్ నుంచి దిగొచ్చినట్టు. ఎవడు దొంగో ఎవడు దొరో తిరగం లేదు. సైకిల్ దొంగిలిస్తే జైలుకి వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. సైకిల్ దొంగగా ఫెయిల్. నెక్స్ట్ చరచరా వెళ్ళి ఈ గర్రును చెరపడతాను. అప్పుడే నాకు చరస్థాన ప్రాప్తి. అక్కడి చుట్టా నీ మీద నేనెంతో మక్కువతో వచ్చా. ఎక్కువ మాట్లాడకుండా తక్కునరా రా. చుక్క తీర్చు నా ప్రేమదా. తీర్చు చుక్క తీర్చు. ఇదిగో అమ్మాయి, అదంతా నీకు అనవసరం. టవర మీద కొట్టాయి. నిన్ను చెరపెట్టానని పోలీసులు రిపోర్ట్ చేయి. పిలు, పోలీసులు పిలు. పిలు. పోలీసులు ఎందుకులేండి? ఇదిగో నా అడ్రస్. రేపు రాత్రి 10 గంటలు తప్పకుండా రండి. వస్తారు కదూ? రాత్రి 10 గంటలు రావాలంట. దరిద్రం దరిద్రం దరిద్రం. భగవంతుడా, ఈ జన్మలో నాకు జైలుకి వెళ్ళే ప్రాప్తి లేదా? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? పిక్ పాకెట్. పక్కట పాకెట్ మారు. జావు. ఎంత ధైర్యం నీకు? ఇంత పబ్లిక్ దొరుకుతానని చెప్తారో అదంతా ముందు పిలు. పోలీసులు పిలు. పిలు. నీ మొహానికి పోలీసులు కూడా. నేను దొంగను కాదు, దొంగను కాదు. కానీ జైలుకి వెళ్ళాలి. పిలు, పోలీసులు పిలు. ప్లీజ్ ప్లీజ్. నీకు మర్చిపోయిందిరా? మర్చిపోలేదు బ్రదర్. నాదొక విచిత్ర కాదు. నేను ఒక నిరుద్యోగిని బ్రదర్. అప్పుడు ఊరి నిండా అప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉందంటే ఎర్రజీవులు గుర్తెట్టుంది. తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఎలాగో తప్పించుకుని తిరిగాను. కానీ ఇక మీద తిరగలేదు. ఈ దినస్థితి చూసి ఒక మహానుభావుడు నాకు ఐడియా ఇచ్చాడు. జైలుకి వెళ్ళరా. జైలుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. పంపండి, నన్ను జైలుకు పంపండి ప్లీజ్. అప్పుడు వాళ్ళకి భయపడి పారిపోయి జైలు కూర్చున్నావు. ఇక్కడ బుద్ధుంటారే. కష్టపడి పని చేయాలి, బాధ్యత తీర్చాలా? అది కరెక్టే బ్రదర్. నా మొహాన్ని గమనిస్తారు ఉద్యోగం. ఎక్కడికి పోయినా నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. రైట్. నాకు ఐడియా వచ్చింది. మా వర్షాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఎవరు కూడా చెప్పి ఏదో చిన్న ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. సరేనా? చాలా థ్యాంక్స్ బ్రదర్. నీ మీద ఈ జన్మలో మర్చిపోలేదు. నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే చిన్నసిరిగా డ్యూటీ చేసి ఉన్న అప్పులని పిచ్చి పరిస్థితి అన్నట్లు. బ్రదర్, నీ పేరేంటి? ప్రసాద్. ప్రసాద్. సరే, అంతటి తాప. నా పేరు చేసి మాత్రం కొత్తగా అప్పులు చేయకు. థ్యాంక్స్ బ్రదర్. ఎక్కడున్నారండి? ఇందులో ఎందుకు రాలేదు? 10 రోజులు వచ్చి నేను తీసుకెళ్తాన్నారే, మొక్కవేని చూపెట్టలేదండి. ఏమిటి నాటకం? ఎవరు నువ్వు? నేనండి, మీ సార్ని. నన్ను గుర్తుపట్టలేదా? సిగ్గు ఎగ్గు లేకుండా కారు వెంటబడి 5ో 10ో గుంజుకుందా నాటకం ఆడుతున్నావా? ఏం చూసావరా? నా చెల్లెలి జీవితం నాశనం చేసి వెళ్ళి ఎరగలుస్తావా? నేనేం చేస్తాను చూడు. ప్రసాద్, ఏమిటా దౌర్జన్యం? అతను ఎవరనుకున్నావు? నా చెల్లెల్ని నమ్మించి మోసగించిన నీచుడు సార్. ప్రసాద్, అతను మా అబ్బాయి. ఏమిటి బాబు గారు, మీ అబ్బాయి గారా? అవును, అదంతా ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం. రా. అయితే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను వారితో మాట్లాడుస్తాను. వెళ్ళమ్మా.
వాడు కనిపించేసరికి తన కష్టాలన్నీ గట్టెక్కాయని ఎంతో ఆశపడి అతను దారుణంగా నిరాకరించేసరికి ఎంతగానో కుంగిపోయింది. బాబు, మీరు పెద్దలు, న్యాయం ఆలోచించి మా చెల్లెల్ని ఆదరించండి బాబు. ఇదిగో బాబు, మీ అబ్బాయి గారు నమ్మించి మా శారదకి ఇచ్చిన ఉంగరం. ఈ ఉంగరం మావాడిది. పోయిన సంవత్సరం వాడు పుట్టినరోజు పండగకి నేనే ప్రజెంట్ చేశాను. ప్రసాద్ బాబు, ఈ ఉంగరం ఒక్కటే చాలు మా వాడు మీ శారదం చేరదీశాడని రుజువు చేయడానికి. నాకు కొంచెం టైం ఇవ్వు, వాడితో మాట్లాడి వాడి చేతని నిజం చెప్పిస్తాను. అలాగే నీ చెల్లెల్ని తప్పకుండా నా కోడలుగా స్వీకరిస్తాను. అలాగే బాబు, అలాగే బాబు, అదే నాయన. అలాగే బాబు. విజయ, విజయ, శారద, ఇంకెందుకమ్మా ఇది? నీ అదృష్టం పండింది. ఇదిగోనమ్మా, ఈ చీర కట్టుకో, ఈ నెక్లెస్ పెట్టుకో. ఏదొచ్చినా మిమ్మల్ని పట్టలేమండి. ఇంటికి వాళ్ళు ఏమన్నారు? అంత తేలిగ్గా చెప్తావేంటి? ఏ స్వీట్ ఫర్ ఏ స్వీట్ వర్డ్. చెబుదురు. పరంధామయ్య గారు నా చెల్లెల్ని కోడలుగా స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. ఇక నా చెల్లెలికి ఏ లోటు లేదు. అమ్మా, నీ బ్రతుకంతా బంగారు పంట. తీసుకెళ్ళు, ముస్తాబ్ చేయి, వెళ్ళమ్మా, ఆ చీర కట్టుకో, వెళ్ళు. కళ్ళ కపట మెరుగని చల్లని చెల్లెమ్మ, ఇల్లాలై కలకాలం వర్ధిల్లమ్మా చెల్లెమ్మ. కళ్ళ కపట మెరుగని చల్లని చెల్లెమ్మ, ఇల్లాలై కలకాలం వర్ధిల్లమ్మా చెల్లెమ్మ. నాళ్ళ కలలన్నీ నేడే పండెనులే, అన్నయ్య మదిలోన వెన్నెల నిండెనులే. ఎన్నెన్నో జన్మల అనుబంధం మనదిలే, ఎన్నెన్నో జన్మల అనుబంధం మనదిలే. ఎన్నడు విడిపోని అనురాగం మనదిలే. కళ్ళ కపట మెరుగని చల్లని చెల్లెమ్మ, ఇల్లాలై కలకాలం వర్ధిల్లమ్మా చెల్లెమ్మ. పచ్చగా నీ పతి ప్రేమే ఆనంద సీమగా, నీ పతి ప్రేమే ఆనంద సీమగా, ఇందుగా రేళ్ళు నీ ఉండాలమ్మా. కళ్ళ కపట మెరుగని చల్లని చెల్లెమ్మ, ఇల్లాలై కలకాలం వర్ధిల్లమ్మా చెల్లెమ్మ.